మన వాళ్ళంతా మహాలక్ష్మి టెంపుల్ ఎంట్రీ అయితే సో నవ్వకండి. బాహుబలి సినిమాలో బాహుబలి ఎట్లుంది అట్లా చూడు, దున్నపోతే ఎట్లుంది. పాటలు పెట్టినారు కాదు, ఏం వినబడదు అనమాట. వర్దే వర్దే ఈ కొల్హాపూర్ ఫేమస్ చెప్పులు అనమాట ఇవి. యూట్యూబ్ మే గాయస్ మీకైతే చూపిస్తుంది చూడు ఒక అద్భుతమైన దాన్ని చూడండి గాయస్. ఇది వెల్కమ్ బ్యాక్ వీరేష్ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే మనం మహారాష్ట్రలో ఉన్న కొల్హాపూర్కి అయితే మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ ఉన్న టెంపుల్ యొక్క విజువల్స్ కానీ, అక్కడ ఉన్న హిస్టరీ కానీ, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా మీకు చూపిస్తాను అనమాట. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి గాయస్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నవ్వుతున్నా మధు అయితే భలే ఉన్నాడు, మెరిసిపోతాడు అన్నగాడు. దాన్ని ఎప్పుడు ఫుల్ బిజీ అనమాట, ఫుల్ బిజీ. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఈరోజు అయితే మనం ఫస్ట్ ఆటో నుంచి అయితే వెళ్ళాలన్నమాట. ఆటోకి వెళ్ళి ఆటో నుంచి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓకే, మన ఆంధ్రాలో ఉన్నట్టు ఇక్కడ రేట్లు అయితే ఉన్నాం అనమాట. 20 రూపీసే అనమాట, ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఏది లేబ్బా, ఇదే అంట మన ఆటో అయితే. మనం వెళ్ళబోయే ఆటో అయితే ఇదే గాయ్స్. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మనం ఆటోకి అయితే వెయిట్ చేస్తాం, డ్రైవర్ లేరు కానీ ఆటోలో వచ్చి కూర్చోరు అనమాట. మమ్మల్ని ఎవరేం చేయలేరు, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అంతే. టైంపాస్ కాదు, ఎప్పుడు పోతుందో తెలియదు ఆటో. ఏం పర్లేదు, అంతే వరకు వెయిట్ చేయాలి అంతే. మనం వెళ్ళే టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. వద్దులే అది చెప్పే కేసు. ఎందుకు సార్ మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకురా నీకంత ఈగో, ఎందుకురా నీకంత కోపం? నవ్వకండి. సీరియస్ మ్యాటర్ గాయస్. ఆటో అయితే డ్రైవర్ లేదన్నందువల్ల మనము డైరెక్ట్ రోడ్డు మీదకి అయితే వెళ్దాం అనమాట. అక్కడ నుంచి ఆటోలు వస్తూ ఉంటాయి అనమాట. అక్కడ నుంచి ఇంకా టెంపుల్ కాడికి అయితే వెళ్దాం. తెలీదు, బట్ ఇక్కడంతా మనకాడే చూస్తున్నారు అనమాట. మనకైతే కొద్దిగా వీడియోలు తీయడం కొద్దిగా కాబట్టి మనకంతగా మరి సిగ్గేస్తుంది అనమాట అంతే. ఎందుకంటే మనం యూట్యూబర్స్ కాబట్టి. యూట్యూబర్స్ అయినంత మాత్రం విశ్వనాథ్ బాయ్. ఓకే, టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అన్న. 2 times వెళ్ళాను సార్. సార్ మన కామెడీ చేస్తున్నాడు చూడండి, రంగమ్మ అంటే నా లవర్ పేరు. సార్కి ఏం తెలుసు? అది నిజమే. అదే సార్కి ఏం తెలుసు అది చెప్తున్నాడు అంతే. తెలియదు అని చెప్తున్నా కానీ రంగమ్మ అంటున్నాడు, ఏమో తెలియదు. అలియాస్ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. మొన్న గాయస్ మీకు నేను స్టోరీలో పెట్టాను అనమాట. ఎద్దు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అసలు ఆ ఎద్దు దాని కొమ్ము గాయస్ ఎంత బలంగా ఉందో, ఎంతలా ఉంది చూడు. ఇది బాబు సేమ్ బాహుబలి సినిమాలో. బాహుబలి ఎట్లుంది అట్లుంది చూడు, దున్నపోతే ఎట్లుంది అట్లుంది. భారీ గురించి. బాయ్ ఫ్రెండ్స్. ఆటోకి అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆటో అయితే ఇంకా రాలేదు. అది బొరే ఎప్పుడు లవర్తో మాట్లాడేది. వచ్చా ఇప్పుడైతే ఆటో ఏదో వచ్చింది గాయస్. పదమండి ఆటో.
అక్కడ వస్తుంది ఆటో కదా. వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పోయేది బయలుదేరేది. ఇప్పుడు ఇదేం నిలబెట్టలేదు. పాటలు పెట్టినారు గాయస్, ఏం వినబడదు అనమాట. తప్పది ఇంకా. ఇలా బుక్ అయిపోతే కల్లో కూడా ఆడుకోలేదు. అయిపోయింది గాయస్. వీళ్ళిద్దరు తెలుసు వాడు. ఏమైందిరా? గాయస్ ఇప్పుడే సాంగ్స్ అయితే ఆఫ్ చేసినారు అనమాట. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? జీవితంలో ఒకసారైనా ఈ శక్తిపీఠంలో ఒకటైనా మనం మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. ఓకే, చాలా ఇరుగ్గా ఉందన్నమాట. అసలు కంఫర్టబుల్ లేదు. అయినా పర్లేదు, దేవుడు అని ఎవడు ఉంటాడు కాబట్టి చూసుకుంటాడు అనమాట. చాలా ఉన్నాయి ఇంకా. అంటే ఇప్పుడు అమ్మాయిలు భారీ కూడా వీడికి ఆడగలు తగిలితే గాని ఊపిరాడదు. గాయస్ ఆటో అయితే పోలేకే రాదు గాయస్. అసలు కంఫర్టబుల్ లేదు. ఎత్తే చేస్తాడు. నాకైతే ఎన్ని కన్నడలో పోయినారు ఫ్రెండ్. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. చాలా 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 ఇబ్బందిగా ఉంది గాయస్. గుంతలు రోడ్ ఇది. మళ్ళీ పాటలు పెట్టి గాయస్. ఒక్కటే అర్థం కాదు పాటలు వరకు. ఏంటి మమ్మీ ఎవడీడు? వాళ్ళు బాగుంటాయి, మనకేం అర్థం కాదు. ఈ మంచి ఎప్పుడు బిజీ. మనం టెంపుల్ చేరుకునే లోపల మన నడాలు వడాలే ఉంటాయి. చాలా విపరీతంగా ఉంటాయి. మనం నాకైతే నడలు పోయినా చెప్పు. పోయినా అప్పుడు ఆల్రెడీ పోయి చెప్పిన వేస్ట్ అనమాట. చూడు పోతే గాయస్ కిందే ఉంది. A few minutes later. గాయస్ ఇప్పుడైతే మనమైతే దిగామన్నమాట. నవ్వుతారేమో మీరు. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? ఇప్పుడైతే దిగేసాం ఆటో. ఇంకా డైరెక్ట్ ఇంక టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాం. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇది తెలియని ఆనందం అనమాట. అసలు ఆ బిల్డింగ్ చూడ, కట్టడాలు ఎలా ఉన్నాయి. అక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. మీకు ఇక్కడ ఉన్న వస్తువులు అయితే చూపిస్తా చూడండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్న జ్యువెలరీస్ అయితే భారీగా ఉంటాయి.
అండ్ మీకు సెకండ్ ఎంట్రన్స్ అయితే చూపిస్తాను మా చూడండి ఎట్లుంది. ఎంట్రీ అనేది వండర్ఫుల్ ఉంది ఫ్రెండ్స్. ఎంట్రీ అనేది చూడు ఎలా ఉంది, చాలా wonderful చాలా అయితే బాగుంది అనమాట. మన వాళ్ళంతా సో మహాలక్ష్మి టెంపుల్ ఎంట్రీ అయితే సో వండర్ఫుల్ ఉంది ఫ్రెండ్స్. రాదు వాటిలో రండి ఫ్రెండ్స్, టెంపుల్ చూద్దాం. చూద్దాం బయట. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. చూడండి అసలు ఎలా ఉంది, అది వేరే లెవెల్ అనమాట. వాచ్ మీకు లోపల అయితే చూపిస్తాం గాయస్, చూడండి వేరే లెవెల్ అనమాట. టెంపుల్ అక్కడే ఉందన్నమాట. టెంపుల్ అయితే ఇదే అనమాట. ఇది బయట నుంచి మాత్రమే, లోపలికి వెళ్తే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. పాజిటివ్ ఎనర్జీ అయితే మనకు వస్తుంది అనమాట. ఇంకా మన మధ్య లోపల గుడి లోపలికి అయితే వెళ్దాం అనమాట. గుడి లోపలికి వెళ్తే గుడి లోపల చాలా బాగుంటుంది. ఇట్లు పోయి అట్లా లేట్ అవుతుంది చాలా. మన క్యూలో వెళ్తే లేట్ అవుతుంది అనమాట. చెప్పులు ఈడే వెళ్తే చెప్పులైతే ఇక్కడ వదులుతున్నాము, అవి ఉంటాయో లేదో తెలియదు అనమాట. బాయ్ బాయ్ టాటా. ఎవరైనా తీసుకోపోతే నమ్మకాలు లేవు దొరా. చెప్పులు వచ్చే లోపలే ఉంటాయో లేదో తెలియదు గాయస్. మీకైతే చూపిస్తుంది చూడు ఒక అద్భుతమైన దాన్ని, చూడండి అలాగే ఉండండి. ఫైనల్లీ మనం టెంపుల్ లోపలికైతే వచ్చామన్నమాట. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తే మైండ్ పోద్ది అనమాట. విశ్వనాథ్ నడుస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇదంతా అన్ని మహాలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టమైనవి అనమాట. ఆభరణాలు, వస్తువులు. ఓకే చూసారు గాయస్, ఫైనల్లీ మనమైతే టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. చూసారు కదా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా లోపల అయితే చూడాలన్నమాట. చలో టెంపుల్ ఎలా ఉందో చెప్పు కొద్దిగా. హాయ్ ఫ్రెండ్స్, టెంపుల్లోకి ఇప్పుడే వచ్చాము. హైలైట్ ఉంది, అసలు సూపర్ ఉంది. ఆ సినిమాలు కూడా మస్తున్నాయి. ఇంకోసారి సినిమాలు కూడా మస్తున్నాయి. ఫుల్ రెస్ట్ ఉన్నారు అనమాట. మనం బాయ్స్ టెంపుల్ అయితే మస్తుంది ఫ్రెండ్స్. ఫుల్ రెస్ట్ ఉన్నారు అనమాట. ఏం స్వామి ఇంత జనం ఉన్నారు. కాదు ఇక్కడే ఎక్కడ పోవాలా? ఆగైతే ఫుల్ ఇదే మాట్లాడే కొద్దిగా భయం వేస్తుంది. తీసుకో యావన్ ఒకటి పెట్టుకోండి. కదా బాగుంది. ఇది ఇది బాగా ఏంటి మమ్మీ ఎవడీడు?
బాగుందా ఫోటోది? ఎట్లున్నా గాయస్ కామెంట్ చేయండి. ముందు నేను పెట్టుకుంటాను ఒకటి. నేను ఒకటి పెట్టుకుంటాను. వైట్ బాగుంటాయి కదా, చూడండి బాగున్నాయి దీంట్లో. పెట్టి నువ్వు పెట్టుకో. రీల్స్ భలే ఉంటుంది. ఆ रील्स के लिए चैनल को सब्सक्राइब करो. अरे तू मन मन रे, अरे मन रे ऐसा उसको बुलाओ, अच्छा इंसान है उसको भी बुलाओ. ఓకే 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 ए तमरे सुरजा इकडे रे, తీసుకుంటావా? सुरजाओ ए इकडे. अरे मन रे, मन का होत नाही. चॅनल को सब्सक्राइब करो. अरे मन रे ए तुम फॉलो करो, शेयर करो. ओके ఇది ఏ बोला? इंग्लिश नहीं आता मुझे. अरे हिंदी में बोल. हिंदी में क्या बोल? चैनल को सब्सक्राइब करो. चैनल को सब्सक्राइब करो. కొల్హాపూర్ మహారాష్ట్ర చెప్పాలన్నమాట, ఫుల్ ఫేమస్. भाषा का है मराठी. మరాఠీ నై తెలుగు, ಕನ್ನಡ ಬರುತ್ತೆ. ಬೇಡ ಜಿಲ್ಲೆ ಇರ್ತಲ್ಲ, ಆ? ಬೇಡ ಊಟ ಮಾಡ್ದಿ ಇಲ್ಲ ಊಟ ಆಯ್ತು. ಇದ್ದು ಕನ್ನಡ ಬರುತ್ತೆ. ಕಟ್ತೆ ಬರುತ್ತೆ. ఈ కొల్హాపూర్ ఫేమస్ చెప్పులు అనమాట ఇవి. ग्रुप में जाता है क्या? యూట్యూబ్ మే माइंड ब्लोइंग. యూట్యూబ్ మే టెంపుల్ అయితే అసలు ఆ కట్టడాలు చూడండి ఎలా ఉన్నాయి. అప్పట్లోనే ఆ రేంజ్లో టెక్నాలజీ. జనం అయితే ఉన్నారు అనమాట, ఫుల్ రష్ అనమాట. అక్కడ క్యూలో అంతే, బట్ ఇక్కడ అంతే, ఫుల్ అంత రష్గా ఉన్నారు ఫ్రెండ్స్. ఏం చేయలేం. మధు చూడండి, मजर చూడండి मजर. ये फास्ट कर आप ये वीडियो ला. టెన్షన్ అయిపోతున్నారు అరవింద్. జనం జనం జనం, ఫుల్ రష్ అనమాట. हाय फ्रेंड, లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి మీరు. లోపల చూడండి ఫస్ట్ మీరు. టెంపుల్ అయితే అసలు ఆ కట్టడాలు చూడండి. సార్ మామూలు ఆడ ఎక్కిస్తాడు లోపల. నేనేం చూడు బాగుంటుంది అసలు. ఆ ఫీల్ ఎలా ఉంటుంది చెప్పు, టెంపుల్ వచ్చినప్పుడే బాగా నిలబడతాం ఫోటో చేస్తారేమో. హాయ్ ఫ్రెండ్స్, కంప్లీట్ లోపలైతే దర్శనం అయితే అయిపోయింది అనమాట. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనమైతే రూమ్కి అయితే వెళ్దాం అనమాట. కత్తే చాక్లెట్ కావాలి నాకు, చాక్లెట్. తీసుకుందాము. ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి. నమస్తే అన్న, నేనన్నా కిరణ్ కుమార్. ఈ పర్సన్ వీడియోలో రావాలంటే ఎప్పుడు వీడియోలో గాయ్స్ కత్తి నేను ఒకసారి బార్డర్లో యుద్ధం చేస్తా ఉంటే ఆ పాకిస్తాన్ పాకీగాడు వెనకాల నుంచి గట్టిగా పొడిచాడు. పిల్లోడి కింద అడ్డెట్ అయిపోయినారు అనమాట. బాహుబలి కట్టప్ప చంపేస్తా. కట్టప్ప ఎలా ఉంది నా కత్తి? ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఆయుష్మతి కోటకు రాజు నేనే. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. తీసుకోవాడు మళ్ళీ లేదులే వద్దులే. అవి బాగా ఆడుకొని నాయన. అవి అవి వాళ్ళనైనా రైలు
చేతులు ఊరికే అమ్మాయిలకినే స్వామి మీరు. సైడ్ తిను మా లవర్కి జుంకిలు తీసుకోవడానికి వచ్చాను. ఎంత పడితే అడుగుదాము. ఎప్పుడు తీసుకుంటావా? ఇవైతే బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి దీది కిतना దీది 40 పే చేసాడు ఇప్పుడు సార్. చూడండి మనోళ్ళకి చేతులు కాళ్ళు ఊరికే ఉండవు, ఏదో ఒకటి టచ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది గిరి 100 రూపాయలు ఏంటి అమ్మా? చెప్పు చూడండి గాయస్ ఎంత పెద్ద. చెప్పు చూడండి, ఇక్కడ చూడండి సార్, అక్కడ ఇది చూడు ఎంత. ఫైనల్లీ వీడియో అయితే చూసారు కదా గాయస్, నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఫైనల్లీ మనమైతే దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంకా మనమైతే రూమ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ సపోర్ట్ చేయండి గాయస్. లైక్ షేర్ చక్రపాణి ఫ్రెండ్స్. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.